అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి బయట పడ్డది 18 గంటల పని ముచ్చట ఆయననే చెప్పిండు అంతా ఉట్టిదేనట పట్టిసారు ఇడిసేది లేదన్నాడు తప్పు చేసిన వాళ్ళను పోలీసు వాళ్ళు మారుస్తున్నారట కేసును పేర్లు చెప్పి డేటు మార్చిండు సర్కారోళ్ళు రైతు భరోసా మార్చుడేనా రైతన్నలు 11 దాటినా డ్యూటీకి వస్తలేరు ఆఫీసర్లు మస్తు భయంలో పని చేస్తున్నారు సర్కారోళ్ళు కుక్కల మీద సర్కారోళ్ళ పాయిరం అప్పట్లో రేవంత్ సార్ అయిండు మస్తు గరం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 7 నెలలు అవుతున్నది పాపం అప్పటి సంది ఇప్పటిదాకా రేవంత్ సార్కు నిద్రనే ఉండలేదట తిండి తింటలేడట కంటి నిండా నిద్ర పోతలేడట ఎప్పుడు చూసినా పని పని అంటుండట ఇంట్లున్నా ఢిల్లీకి పోయినా ఏడున్నా సారు మనసంతా పని మీదనే ఉంటున్నదట ఈ సారు చెప్పుకున్నాడు సారుల మనుషులు కూడా చెప్పుకుంటున్నారు కానీ అసలు ముచ్చటేందో రేవంత్ సారే బయట పెట్టిండు రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడని రేవంత్ సార్ గురించి అందరు చెప్తున్నారు ఇగో సినిమా యాక్టర్ బండ్ల గణేష్ అన్న కూడా చెప్తున్నాడు చూడుండ్రి రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి ఈయనే కాదు ఎంపీ మల్లు రవి సార్ కూడా అదే ముచ్చట చెప్పిండు అయితే ఈసారి ఇంకో 2 గంటలు ఎక్కువ పెంచిండు అంటే రేవంత్ సారు ఈ నడుమ ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తున్నాడు కావచ్చు తిండి కూడా సరిగ్గా తింటలే అంటున్నాడు పాపం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు మధ్యాహ్నం భోజనం చేయటం లేదు బయటోళ్లే కాదు రేవంత్ సార్ కూడా చెప్పుకున్నాడు గిట్లనే కొలువులు లేని వాళ్లకు కొలువులు ఇచ్చేందుకు రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని చెప్పుకున్నాడు రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పని చేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి జనాలకు ఏం తిప్పలున్నా చెప్పుండ్రి తీరుస్తందుకు నాకు ఓపిక ఉన్నది వయసు కూడా ఉన్నదని చెప్పుకున్నాడు నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా వయసు ఉంది ఓపిక ఉంది సారు యేసుడే కాదు ఆఫీసర్లు కూడా రోజుకు 18 గంటలు పని చేయాలి లేకపోతే సపోర్ట్ లేకుండా ఉండరని కుర్చీలో కూర్చున్నప్పుడే వార్నింగ్ ఇచ్చిండు రోజుకు 18 గంటలు పని చేయాల్సి వస్తుందని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పని చేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా మీరు కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక అలా గురువుతోని పోటీ పడి 18 గంటలు పని చేస్తున్నాం అని చెప్పిండు ఇంకో తానా గతంలో 12 గంటలు పని చేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు 18 గంటలు పని చేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయట పెట్టిండు మన సారు 18 గంటలు పని చేసే దాని మీద అసలు కథ బయట పెట్టిండు 24 గంటలలో 8 గంటలు మనం నిద్రపోవడానికో తినడానికో కుటుంబానికి సమయం కేటాయిస్తుంటాము అంటే మనకున్న 16 గంటలలో మనం ఎన్నుకునే విధానం మనం పనిచేసే విధానం మన ఆలోచన చేసే విధానమే మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనో అది డిసైడ్ చేస్తుంది చూసిండ్రా 18 గంటల నుంచి కథ 16 గంటలకు వచ్చింది ఇక అండ్ల సుతం కార్లో తిరిగేది విమానంలో తిరిగే టైం తీసేస్తే సార్ ఎంతసేపు పని చేస్తున్నట్టు 18 గంటలు 20 గంటలు పని చేస్తున్నాం అని చెప్పుకునేది అంతా ఉట్టిదేనా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు అందరి కళ్ళ ముంగట్టే తప్పు చేసినా ఏం తప్పు చేయలేదని పబ్లిక్ ను నమ్మియాలే
మా అంత మంచోళ్ళు లేరని పబ్లిసిటీ చేసుకోవాలి. మాది పేదోళ్ళ సర్కారు, రైతుల సర్కారు అని చెప్పుకోవాలి. వెనకపోంటి చేసేటి చేస్తూనే ఉండాలి. మన సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఏందో ఏమో పోండ్రి, ఇంత దారుణం ఉంటాయా రాజకీయాలు. నిన్న ఖమ్మం కాడ ఒక రైతన్న పురుగుల మందు తాగి జీవనం తీసుకున్నాడు కదా. రేవంతన్ సార్ పేరు, బట్టి సార్ పేరు కూడా చెప్పిండు. ఆలే నా సావుకు కారణమని చెప్పి జీవనం తీసుకున్నాడు. ఇక దీని మీద బట్టి సారు ఇలా మాట్లాడిండు, ఇట్లా ఎవ్వరు పానాలు తీసుకోవద్దు, ఆయన సావుకు కారణమైన వాళ్ళ మీద కేసు పెడతాం, జైలు వేస్తామని చెప్పుకొచ్చిండు. అలా అటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. కానీ సారు ముచ్చటేమో ఇట్లున్నది, పోలీసు వాళ్ళు చేస్తున్నది ఇంకోటి ఉన్నది. భూమి కబ్జా పెట్టి రైతుల సావుకు కారణమైండ్రో వాళ్ళను తప్పించడానికి పోలీసు వాళ్ళు మస్తు ప్రయత్నం చేస్తున్నారట. వీడియోలో చెప్పిన పేరు, ఫిర్యాదులో రాసిన పేరు తీసుకుపోయి లాస్ట్ కు పెట్టిండట. అట్లెందుకు చేస్తున్నారంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో బట్టి సార్ కు బాగా దగ్గర మనిషట. గందుకే కేసులకెళ్లి తప్పియాలని పోలీసు వాళ్లకు ఎవరో పెద్ద సార్లు చెప్పిందట. గందుకే ఆయన పేరు లాస్ట్ కు పెట్టి ఏరటోళ్ళై ముంగట రాసిందని అంటున్నారు. మరి బట్టి సారేమో తప్పు చేసిన వాళ్ళను ఈడ్చిపెట్టేదే లేదంటున్నారు. పోలీసు వాళ్ళేమో తప్పు చేసిన వాళ్ళను ఈడ్చిపెట్టి ఏరటోళ్ళ మీద కేసులు రాస్తున్నారని వాళ్ళ ఇంటోళ్ళు అంటున్నారు. కానీ చూసిండ్రా, పార్టీలోళ్లకు రైతుల కంటే వాళ్ళ పార్టీలోలే ఎక్కువైతున్నారు. ఓట్లప్పుడు 100 ఓట్లు రావాలంటే వాళ్ళతోనే కదా అవుతుంది, రైతులతోని పనేముందని అనుకుంటున్నారు కావచ్చు. మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఇస్తామో చెప్తాం. ఏదైనా బదులు తీసుకున్నా 1 రోజుకో 2 రోజులకో ఇస్తామని చెప్తాం. పానం మంచిగా లేక డాక్టర్ దానికి పోయినా ఓ వారం రోజులకో 10 రోజులకో తక్కువ అవుతుందని చెప్తాడు. ఇట్లా దేనికైనా ఓ లెక్క పత్రం ఉంటది. కానీ మన సర్కారోళ్ళు చేసేది మొత్తం వేరే లెవెల్ ఉంటదాయే. ఎందుకంటారా? వ్యవసాయం చేసేటోళ్ళు ఈ ముచ్చట మంచిగా యాదకి పెట్టుకోర్రి. సర్కారోళ్ళు 15,000 ఇస్తారు కావచ్చు, పంట ఖర్చులకు అక్కడికి వస్తాయని ఆశలు పెట్టుకుంటే దాని మనసులోకి వెళ్ళి తీసేయిర్రి. యాసంగి పంటకు వస్తాయా, మళ్ళొచ్చే ఆనకాలానికి వస్తాయా అనేది కూడా ఆలోచన చేయకుర్రి. దాని గురించి మొత్తం మర్చిపోర్రి. సర్కారోళ్ళు దయదాల్చి ఎకరానికి 5,000 చొప్పున ఇస్తే తీసుకోర్రి, లేదంటే అది సుతం మర్చిపోర్రి. ఉట్టిగా దాని మీద ఆశలు పెట్టుకొని పరిశాన్ కాకుర్రి. ఎందుకంటారా, ఓట్లు అయిపోయి కుర్చీలో ఎక్కంగానే ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. సార్ చెప్పిన డిసెంబర్ 9 పోయి 7 నెలలు అవుతున్నది, ఇంకా ఇస్తలేరేందని అడిగితే దాని మీద ఒక కమిటీ వేసిర్రు. బట్టి సారు, పొంగులేటి సారు, తుమ్మల సారు, శ్రీధర్ బాబు సారు దీని మీద బాగా ఆలోచన చేసి పైసలు ఎవరికి ఇయ్యాలి, ఎట్లు ఇయ్యాలనేది చెప్తారట. ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యాలనేది కూడా చెప్తారట. అంతా మంచిగానే ఉన్నది కదా అని అనుకుంటున్నారా? ఈడనే ఉన్నది అసలు మతలబు. కమిటీ వేసుడైతే వేసిండ్రు కానీ అది ఎన్నెద్దులలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పలేదు. అంటే 15,000 ఎవరికి ఇవ్వాలనే ముచ్చట వాళ్ళు నెల రోజులకు చెప్పొచ్చు, 6 నెలలకు చెప్పొచ్చు, ఏడాదికి కూడా చెప్పొచ్చు అన్నట్టు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు దాని మీద సర్కారోళ్ళు కూర్చొని మాట్లాడి మళ్ళా వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు పైసలు ఇచ్చుడు మొదలు పెడతారు కావచ్చు. అంటే అటు ఇటు మళ్ళా ఓట్లు వచ్చినా వస్తాయి కావచ్చు. అందుకే వీటి మీద పెద్దగా ఆశలు పెట్టుకోకూరని రైతాంగానికి చెప్తున్నాం మేము. సర్కారు నౌకరీ చేసేటోళ్ళు ఎన్నింటికి డ్యూటీకి పోతారు? అదేంది, అందరూ 10 గంటలకే పోతారు. దానికి మళ్ళీ అడుగుడు ఏందని చూడకుండ్రి. ఎందుకంటే అందరూ 10 గంటలకే పోరు. సర్కారు నౌకరీ అంటే ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడు పోవచ్చు. లేటుగా పోయినా ఎవ్వరు ఏమనుకోరని కొందరు అంటుంటారు. అట్టెట్లా ఉంటుందని నేను కూడా అనుకున్నా, కానీ ఇది చూసినాక నిజమే అనిపించింది. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టంటే ఉన్నది సర్కారు కొలువు చేస్తోళ్ళ పని. పెద్ద పెద్ద కొలువులలో కూర్చుంటారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటారు. కానీ టైంకు రమ్మంటే మాత్రం డుమ్మాలు కొడతారు. ఇది మేమంటున్న మాట కాదు, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చూపించిండు. ఇక చూడుండ్రి, ఇది సెక్రటరియట్లో ఉన్న వెంకటరెడ్డి సార్ ఆఫీసు. టైము 11 అయ్యింది. సారు ఆఫీస్కి వచ్చిండు. సారు రూమ్ పక్కకుంటది, మిగిలిన ఆఫీసర్లు ఇంకో పక్కకుంటారు. మా వాళ్ళు మస్తు పని చేస్తున్నారు కావచ్చు, చూద్దామని అటు దిక్కు పోయిండు. కానీ చూడుండ్రి, సారు పోయే వరకు ఎట్లున్నదో కథ. వారిని సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కదా, ఇంత మంచిగా పని చేస్తున్నారా సార్ మీ వాళ్ళు? మీరేమో నిమిషం రికామ్ లేకుండా పని చేస్తున్నారు. కానీ మీ వాళ్ళు 11 అయినా వస్తలేరు ఆఫీస్కు. ఈ ఒక్క ఆఫీసులనే కాదు, సెక్రటరియట్లో అన్నిట్లలో ఇట్లనే ఉన్నదట కథ.
12 కొట్టేదాకా చాలా మంది వస్తలేరట. నిజంగానే మస్తు భయంగా పనిచేస్తున్నారు ఆఫీసర్లు. పాపం ఇందుకోసమే కావచ్చు మొన్న కొత్త సర్కారు వచ్చినాక సంబరాలు చేసుకున్నారు. ఇక మేము ఎప్పుడొచ్చినా ఎవరు అడిగారు. సర్కారు వాళ్ళు ఢిల్లీకి హైదరాబాద్కు తిరుగుతందుకే పొద్దు గడుస్తుంది. మా జోలికి ఎవ్వరు రారు. మమ్మల్ని అడగరనే సంబరంతోనే ఆయన సెక్రటరియట్లో డాన్సులు చేసిరు కావచ్చు అని అక్కడికి వచ్చిపోయేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ కుక్కలు పాడుగాను ఆగమాగం చేస్తున్నాయి. ఎవ్వలను ఈడ్చి పెడతలేవు. అందరి మీద ఎగబడుతున్నాయి. రక్తం కండ్ల చూస్తున్నాయి. పానాలు తీస్తున్నాయి. ఎవ్వరు దొరుకుతారా అని కావలు కాస్తున్నాయి. కాళ్ళు పట్టి పిక్కలు పీకుతున్నాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా ఆఫీస్ కింద కూడా తిరుగుతూనే ఉంటాయి కుక్కలు. ఆఫీస్కి వచ్చేటప్పుడు రోడ్డు పంటి నాకు కూడా మస్తు భయమవుతుంది. రాష్ట్రంలో కుక్కలలో ఎక్కువైందిలా. ఎవ్వరు దొరికితే వాళ్ళను కొరుకుతున్నాయి. 6-7 నెలల సంది ఇది ఇంకింత ఎక్కువైంది. హైదరాబాద్ లోనైతే పరేషాన్ చేస్తున్నాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరని కోర్టోళ్ళు సర్కారును అరుచుకున్నారు. ఈ కుక్కలలో ఏందని గరమైందట. అంతా మంచిగానే ఉన్నది. కుక్కలు కలిసిన వాళ్లకు ఫ్రీగా సూదులేస్తున్నాం, పైసలు ఇస్తున్నామని సర్కారోళ్ళు కోర్టుకు చెప్పిండట. మీ పైసలు పాడుగాను జనాల పానాలు పోతున్నాయి. ఈడికి 300 మందిని కలిసినాయని జడ్జి సారు మస్తు కోపం చేసిండట. చిన్న పిల్లగాళ్లను పెద్దోళ్లను ఎవ్వలను ఇడవకుండా కరుస్తున్నాయి. మీరేం చేస్తున్నారని గట్టిగానే ఆరుచుకున్నారట. ఇంకోసారి ఇసొంటి కనిపిస్తే మీ సంగతి చెప్తామని పంపించిండట. అప్పట్లా ఇదే కుక్కలు కరుసుడు మీద రేవంత్ సారు ఏమన్నాడో చూడుండ్రి. నీ ఇంట్లో వనికన్నా కుక్క కరిస్తే బొట్టు చుట్టూ 10 సూదులు కూర్చుకుంటావు. కడుపు కోత అనేది నీకు తెలుసారా కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. కడుపు కోత నీకు తెలుసా? పేదోని బిడ్డ ప్రాణం విలువ నీకు తెలియదా? పాపం ఆఫీసర్లకు ఏడ టైం దొరుకుతున్నది చెప్పుండ్రి. 7 నెలల్లో 3 ఆఫీసర్లు మారిండ్రు. మొన్నటి దాకా ఉన్న కమిషనర్ సార్కు ఆ పని ఈ పనికి సరిపోయినట్టున్నది. గందుకే కుక్కలు దొరకబడ్డ పని చేయలేనట్టున్నాడు. కొత్తగా అమలాపాలి మేడం వచ్చింది. కానీ మేడానికి 5-6 పనులు అప్పచెప్పిండు సీఎం సారు. ఇక ఈ కుక్కలు నక్కల సంగతి ఏడ పట్టించుకుంటారు చెప్పుండ్రి. మీదున్న సర్కారోళ్లకు రాజకీయం పనులతోనే వడిసిపాయే. కిందున్నోళ్లను పట్టించుకునేటోళ్ళెవలు, పని చేయించుకునేటోళ్ళెవలు. గందుకే కుక్కలు ఇష్టం ఉన్నట్టు కరుస్తున్నాయి కావచ్చు. కానీ బిజీగా ఉన్న ఆఫీసర్లను కోర్టులు తిడతారానుల్లా. ఆఫీసర్లు పనుల మీద బిజీగా ఉన్నారు. ఎవ్వలను కలవకుండ్రి. అంతగానో ఆకలైతే చికెన్ దుకాణం కాడికో మటన్ దుకాణం కాడికో పోతే 4 పీసులు వేస్తారు. తిని రానని కుక్కలకు చెప్పాలి గాని గడియ రికాం లేకుండా పని చేస్తున్న వాళ్ళను తిట్టుడైతే మంచిగా లేదు సార్లు. వెనకడికి ఓ పెద్ద మనిషి ఉండేటోడు. పని పాట ఏముండకపోతుండే. ఉట్టిగా కూర్చొని ఏం చేయాలని ఊళ్ళో పడి పోయేటోడట. ఊళ్ళో సావడి కాడ కూర్చొని నేను పెద్ద ధార్కాన్ని, 3 ఎడ్లున్నాయి, 100 దొడ్లున్నాయి. ఎడ్లకు బంగారు ముగుతాడేసిన, వెండి పగ్గం కట్టిన, నా అంత తురుంకాళ్ళు మా ఊళ్ళో ఎవ్వరు లేరని చెప్పుకునేటోడట. కానీ అసలు కథ చూస్తే ఇగో ఇట్లున్నది. తిరిగి తిరిగి ఆస్టకొచ్చి డిపోలా రెస్ట్ తీసుకుంటున్నాయో లేకపోతే వర్క్ షాప్ లో పండుకుంటున్నాయోనని అనుకుంటున్నారు. పేరుకే పెద్దరికం అన్నట్టే అవుతున్నది ఫ్రీ బస్సు కదా. ఆడిబిడ్డలు కాలు కింద పెట్టకుండా బస్సులు తిప్పుతున్నామని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు. ఓట్లలో గెలిచినాక చేసిన పెద్ద పని ఏందయ్యా అంటే ఫ్రీ బస్ అని చెప్పుకుంటున్నారు. కానీ అందులో రోజుకో చిత్రం బయటకు వస్తున్నది. ఇక చూడండి బస్ ఎక్కితే ఎట్లా దించేస్తున్నారో. యములాడ కాడ బస్ ఎక్కుటానికి పోతే కండక్టర్ మేడం ఇట్లా ఎల్లగొడుతున్నది. టికెట్లు ఇచ్చుడు ఓడిచింది. ఎక్కితే ముంగట ఆఫీసర్లు ఉంటారు. ఫైన్ రాస్తాలని బెదిరించి ఎక్కిన వాళ్ళని దించేసింది. పల్లె వెలుగు బస్సుకు నాన్ స్టాప్ బోర్డు పెట్టి తిప్పుతున్నట్టున్నారు. అందుకే వీళ్ళని ఎక్కియలేదని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. ఇక నిర్మల్ కాడ ఇంకో తిప్పలున్నది. అసలు ఊర్లకు బస్సులే వస్తలేవట. బడికి పోయే పిల్లగాళ్ళు ఏదైనా పని మీద పోయేటోళ్ళు ఇగో ఇట్లా నడుచుకుంటూనే పోతున్నారట. సర్కారోళ్ళు ఫ్రీ బస్సులు పెట్టినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మా ఊర్లకు బస్సులే వస్తలేవని గరం అవుతున్నారు. మరి పొన్నం సారు పంపించిన బస్సులన్నీ ఏడబోయినాయోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఎట్లా తీర్పులు ఇస్తారో ఏందో పోండ్రి. వాళ్ళు పెద్ద మనుషులు. వాళ్ళను ఎవ్వరు ఏమనొద్దు. వాళ్ళ ముంగట తుమ్మినా దగ్గినా తప్పే. కోర్టుల్లో జడ్జి సార్లు అంటే అంత గౌరవం ఇవ్వాలి. ఇంతంత అటిటైనా కేసులు పెడతారు, జైలుకు తోలుతారు. కానీ
కానీ అంత పెద్ద కుర్చీలున్నోళ్ళు ఎసొంటి పనులు చేయాలి? ఇప్పుడు ఎసొంటి పనులు చేస్తున్నారో చూద్దాం పాండ్రి. పెద్దోడు అంటే పెద్ద బాబా కోత అన్నట్టే చేస్తున్నారు కోర్టులోళ్ళు. ఒడిశా రాష్ట్రం కాడ ఓ గమ్మతి తీర్పు చెప్పిండు జడ్జి సారు. 10 ఏళ్ల కింద కొందరు ఒక చిన్న పిల్లను పాడు చేసి చంపేసిండ్రు. వాళ్లకు అప్పట్లో ఓ కోర్టు మరణ శిక్ష చేసింది. అంటే వాళ్ళను ఉరిదీస్తారన్నట్టు. వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. వాళ్ళల్లా ఒకడు ఈ నడుమ పెద్ద కోర్టుకు పోయిందట. నన్ను చంపకుండ్రి, శిక్ష తక్కువ చేయండి అడిగిందట. దానికి ఆడు ఏం కారణం చెప్తున్నాడో ఎరికేనా? నేను మస్తు మారిపోయినా, రోజు దేవునికి మొక్కుతున్నానని చెప్పిండట. ఈ మాటలు వినగానే జడ్జి సార్కు మస్తు సంబరమైనట్టున్నది. ఇంత పెద్ద భక్తుడు భూమి మీద దొరుకుతాడో లేదో అనుకున్నట్టున్నాడు. రోజు దేవునికి మొక్కుతున్నాడు కాబట్టి వీని చంపకుండ్రి, బతికి ఉన్నన్ని రోజులు జైల్లోనే ఉంచునని చెప్పిండట. ఇదెక్కడి కదని అక్కడ ఉన్నోళ్ళు పరేషాన్ అవుతున్నారు. దేవుని మొక్కితే శిక్ష తక్కువ చేస్తారా? చాలా మంది దొంగలు దేవుని గుళ్ళకు పోయి మొదలు మంచిగా దండం పెట్టుకొని అటెనక దేవుని మీద ఉన్న నగలన్నీ ఎత్తుకపోతారు. మరి అసంటోళ్లను కోర్టుకు పట్టుకొస్తే దేవుని మొక్కిందని శిక్ష లేకుండా ఈడ్చి పెడతారా అని అడుగుతున్నారు. కానీ కోర్టులను జడ్జి సార్లను మనం ఏమనొద్దు కదా, అందుకే మేము కూడా ఏమంటలేం. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.